అన్నా జై భీమ్ నమస్తే. నేను మీ వీరపాపన్న. బహుజన రాజ్యం కావాలి, అది అందరికీ ఇష్టం. అందరూ దానికోసమే పోరాడుతున్నారు. కానీ ఓటు మాత్రం దానికోసం వేయరు. ఎవడైతే బహుజన రాజ్యం అని పల్లెల్లో పట్టణాలలో తిరిగి ప్రచారం చేస్తున్నారో, వందలల్లో వేలల్లో ఎవడైతే ప్రచారం చేస్తున్నారో, ప్రచారం చేస్తున్న సగం మంది బహుజన రాజ్యానికి ఓటేయట్లేదు. ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్పరు, చెప్పితే కూడా ఒప్పుకోరు. ఎందుకంటే నేను బహుజన రాజ్యం అని తిరుగుతున్నా అని చెప్పంటారు. ఒకటే విషయం నేను గతంలో కూడా 2-3 వీడియోల్లో చెప్పిన, బహుజన రాజ్యం రావాలంటే నీలాల జెండాలు కలవాలి. అవి కలవాలంటే ఎర్ర జెండా అయినా నీలం జెండా అయినా ఏ జెండా అయినా ఎవరైనా తెలియకలు ఉంటే 2 అడుగులు వెనకకు తగ్గి పోరాటం చేయాలి. అప్పుడే నేను గొప్ప అనే తత్వాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు బహుజన రాజ్యం వస్తుంది. బహుజన రాజ్యం రావాలంటే మొట్టమొదటిగా మనం ఉన్న ప్రభుత్వాన్ని నాకు రిజర్వేషన్ ఇయ్యి, నాకు సబ్సిడీ ఇయ్యి, లేదంటే నాకు ఆ లోన్ ఇవి అని చెప్పేసి పోరాడి ఎన్నో ధర్నాలు పికెటింగులు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసే బదులు ఒక్కసారి వాళ్ళు ఎట్లాగో రిజర్వేషన్ కేటాయిస్తున్నారు, లేదంటే ఇండిపెండెంట్గా మనం పోటీ చేసే అధికారం ఇచ్చారు రాజ్యాంగం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసి బీసీలు ఎస్సీలు కలిసికట్టుగా గెలవండి, ప్రజల్ని అట్లా ఒప్పించండి, ఆ రకంగా ప్రజల ఓట్లు తీసుకోండి, నిజంగా ప్రజల కోసం పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, ప్రజలను మిమ్మల్ని నమ్మి ఓటేస్తారు, ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది. ప్రజల్ని మోసం చేసే విధంగా మీరు ఎప్పుడైతే కమిషన్ల కోసం పనిచేస్తారో ఎప్పుడూ మిమ్మల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయమనో, లేకపోతే దరఖాస్తు రాయమనో, లేదంటే పంచాయతీ ఉందనో, లేదంటే ఫైరో ఉందనో, లేదంటే ఎమ్మెల్యే గారితో పని ఉందనో, ఎంపీ గారితో పని ఉందనో, మనం కనుక వాళ్ళు వచ్చినప్పుడు జీప్ కిరాయి పెట్టు, పెట్రోల్ పోయించు, డీజిల్ కొట్టించు, హోటల్లో టిఫిన్ చేయించు, సాయంత్రం మందు దాపించు అని కనుక మనం చెబితే వాడు ఖచ్చితంగా ఓట్లకు పోయినప్పుడు డబ్బులే అడుగుతాడు. అదే అతను వచ్చినప్పుడు అన్న నమస్తే రావే కూర్చో, ఏంది నీ పరిస్థితి అని చెప్పేసి కూర్చోబెట్టుకొని, అది ఒకవేళ అందుబాటులో మనకు దగ్గరలో ఉంటే మన బండిలో మనం పెట్రోల్ ఉంటుంది కాబట్టి ఎక్కించుకొని ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎంపీడీ ఆఫీస్కో, పోలీస్ స్టేషన్కో పోయి అతని సమస్య 1 గంట 2 గంటలో అతను ఎంబటి ఉండి పరిష్కారం చేసి, అన్న నాకు పని ఉన్నది, నా షాప్ కాడికి నేను పోవాలో, లేదా నాకు బైక్ కాడికి పోవాలని చెప్పేసి మనం కనుక వెళ్ళిపోయినప్పుడు అయితే అప్పుడు ఆ బ్రదర్ నా కోసం 1-2 గంటలు నా కోసం టైం కేటాయించి పనిచేసిండు, నా సమస్య కోసం పోరాడిండు, కాబట్టి అతని కోసం మనం పనిచేయాలనే ఆలోచన అవతలోడికి వస్తుంది. అప్పుడు మాత్రమే బహుజన రాజ్యం వస్తుంది. అప్పటి వరకు రాదు. ఎన్ని కలలు కన్నా రాదు, ఎవడి కళ కన్నా రాదు. నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, నిస్వార్థంగా రాజకీయం చేయండి, ప్రజలు మీకు పట్టం కడతారు. జై భీమ్, రెడ్ సల్యూట్. బహుజన రాజ్యం ఎవడో ఇస్తే వచ్చేది కాదు, మనం పోరాడి తెచ్చుకుంటే వస్తుంది. కాబట్టి ప్రజలారా ఒక్కసారి బహుజన రాజ్యం వైపు ఆలోచించి నమ్మకంగా ఓటు వేయండి, సమాజాన్ని సాధించండి. జై భీమ్, రెడ్ సల్యూట్.